प्रभु यीशु तामेपुरु सामिलुसु आकुला आमुकमुकिस्तंगरु आशुरायेनो नेनाति पापिने पुरु प्रातमुगेदु येसु आकुमारुवा आसुरगमगा इम्मानुएलु राकनु ఇంపైన కోటాయు ఓ భాగ్యంలో మాలుము హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. 1వ దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయము 32వ వచనం. మొదటి దినవృత్తాంతములు 12వ అధ్యాయము 32వ వచనం. ఇశ్శాఖారీయులలో సమయోచిత జ్ఞానము కలిగి ఇశ్రాయేలీయులు చేయదగినదేదో దానిని ఎరిగి ఉన్న అధిపతులు 200. వీరి గోత్రపు వారందరూ వీరి ఆజ్ఞకు బద్ధులయ్యుండిరి. ఆమేన్. దేవుడు తన వాక్యమును దీవించును గాక. తలవంచి చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, మీకు నామమునకు స్తోత్రం ప్రభువా. చదవబడిన వాక్య భాగం నీది, దాన్ని రాసింది నీవే గనుక మీరే రంగం మీదకి వచ్చి మా అందరితో మాట్లాడమని, మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభురాత్రి భోజనంలోకి మేము వెళ్ళబోచుండగా ప్రభువా మా దోషములను అపరాధములను క్షమించమని వేడుకుంటున్నాం. ప్రభువా మీ సన్నిధిలో మా అపరాధములను అతిక్రమములను ఒప్పుకుంటున్నాం. ప్రభువా దయతో క్షమించండి. ప్రభువా మమ్మల్ని యోగ్యులుగా చేయండి. తద్వారా మేము ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొంది మీతో సహవాసం చేసే భాగ్యాన్ని దయచేయమని, ప్రభువా మీ ఆత్మతో మమ్మల్ని నింపమని, ప్రభువా ఈ సమయంలో మీరే రంగం మీదకి వచ్చి మా అందరితో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. హల్లెలూయా. చాలా సంతోషం. మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆ తర్వాత మరి ప్రభురాత్రి భోజనానికి వెళదాం. చదువుబడిన వాక్య భాగం నుంచి ఈ రాత్రికాల సమయంలో నా అంశం ఏంటి అంటే కాలములు మరియు సోమరి. ఏంటి? కాలములు మరియు సోమరి. ఓకే, రైట్. కొంచెం ఓపికతో వినండి. మనకందరికి కూడా అవసరమైనటువంటి వర్తమానం. సో అది మనకి మేలు చేస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇప్పుడే మనం చదువుకున్నాం. జబులూనీయులలో సకల విధమైన ఇశ్శాఖారీయులలో సమయోచిత జ్ఞానము కలిగి. ఏ జ్ఞానం అంటే? సమయోచితమైన జ్ఞానం. అంటే ఇంగ్లీష్లో ఏముందంటే కాలాలకు సంబంధించిన జ్ఞానం, లేదంటే సీజన్స్ లేదా ఋతువులకు సంబంధించిన జ్ఞానం. సో ఆ కాలానికి ఏ కాలానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. ఎవరు అంటే ఇశ్శాఖారీయులు. ఓకే, ఇశ్శాఖారు అనేటువంటి గోత్రికులు
సమయోచిత జ్ఞానమును కలిగి ఉన్నారు. అంటే కాలాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. కేవలం జ్ఞానం కలిగి ఉండటం మాత్రమే కాకుండా వీళ్ళు ఇశ్రాయేలీయులు చేయదగినదేదో దానిని ఎరిగి ఉన్న అధిపతులు 200. ఆమేన్. అంటే కాలం అనేది ఎలా ఉండబోతా ఉంది, సో అది తెలుసుకోవడం మాత్రమే కాకుండా ఆ కాలంలో మనం ఏం చెయ్యాలి అన్నదో వీళ్ళు తెలుసండి. ఆమేన్. సో జ్ఞానం ఉన్నది, అలాగే సమయానికి సంబంధించిన జ్ఞానం ఉన్నది, అలాగే ఆ సమయంలో ఏం చెయ్యాలో అన్న దాని గురించి కూడా వాళ్ళకి అవగాహన ఉంది, చేస్తున్నారు కూడా. ఆమేన్. సో ఎందుకు ఇక్కడ ఈ వాక్యం తీసుకున్నానంటే, అది దేవుని పిల్లల్ని దేవుడు ఎప్పుడు కూడా మీరు కాలాన్ని పరిశీలన చేయండి. ఎందుకనంటే ప్రతి సంగతి కూడా దాని కాలంలో జరుగుతూ ఉంటుంది. బైబిల్ ఇంకా ఏం చెప్తుందంటే ప్రతిదానికి కూడా ఒక కాలం ఉన్నది, సమయం ఉన్నది. ఆ సమయంలోనే అది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ సమయాలను, ఆ కాలాలను గుర్తించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. హల్లెలూయా. సో అది గుర్తించినప్పుడు మరి ఏం చేయాలి అని అంటే, కేవలం గుర్తించడమేనా అంటే కాదు, గుర్తించి దానికి అనుగుణంగా మనం పనిచేయాలి. ఆమేన్. సో ఎప్పుడైతే ఆ కాలాలను మనం గుర్తిస్తామో, ఏ కాలము అది అని అంటే దేవుడు పనిచేసే కాలం. ఏ కాలం అని అంటే దేవుడికి సంబంధించిన కాలం, మన కాలం కాదు అది, మన సమయం కాదు అది. దేవుడి సమయం ఏమిటో మనం గుర్తించాలా. దేవుడు ఏ సమయంలో పనిచేస్తాడో దాన్ని మనము గుర్తించగలగాలి. అలా గుర్తించినప్పుడు ఏం చెయ్యాలో మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. అది చేసినప్పుడే దాని నుంచి మనం మేలు పొందుకుంటాము. హల్లెలూయా. సో ఇశ్రాయేలీయులకి ఆ జ్ఞానము ఉన్నదంట, సమయాలకు సంబంధించిన జ్ఞానం ఉన్నది. అలాగే ఆ సమయంలో ఏం చెయ్యాలో అది వాళ్ళు చేయటాన్ని బట్టి ఇప్పుడు దావీదు సింహాసనాన్ని స్థిరపరచడంలో వాళ్ళు ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఆమేన్. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, సమయానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకి అవసరము, దాని ప్రకారంగా మనం పనిచేయటం కూడా అవసరమని తెలియజేస్తూ ఉంది. అయితే సమయానికి పనిచేయటం, సమయాన్ని కనుగొనటం, లేదంటే సమయానికి మనం పనిచేయటం అనేది చేయకపోతే వాళ్ళని ఏమంటారంటే సోమరిపోతులు అంటారు. ఆమేన్. సో ఈ సోమరిపోతుల గురించి మనం బైబిల్లో ఏం చెప్తుందో ఒకసారి మనము చూడాలా. సామెతల గ్రంథం 6వ అధ్యాయం ఒకసారి వెళ్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము. బైబిల్ దగ్గర పెట్టుకోండి, స్పీడ్గా తీయండి. సామెతలు 6వ అధ్యాయము 6వ వచనం. సోమరులకి ఏముండదు అని అంటే సమయోచిత జ్ఞానము ఉండదు. ఆ సమయానికి ఏ పని చేయాలో ఆ పని చేయలేడు. ఓకే. అయితే ఇప్పుడు అటువంటి సోమరుల్ని చూసి దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు జాలి పడుతున్నాడంట. దేవుడు జాలిపడి వాళ్ళ యొక్క సమస్యకి, అనగా సోమరితనం అనేటువంటి సమస్యకి దేవుడు పరిష్కారం చెబుతున్నాడంట. దేవుడు సోమరికి పరిష్కారం చెబుతున్నాడంటే సోమరి ప్రేమిస్తున్నాడనే కదా. హల్లెలూయా. సో సోమరి పట్ల దేవుడు దయ చూపుతాడనే కదా అని అర్థం. ఆమేన్. అందుకోసమే ఆయన ఏమంటాడంటే, సోమరి చీమ యొద్దకు వెళ్ళుము. ఏమంటాడు ఆయన? సోమరాడా నువ్వు నశించిపోట్లా. సోమరిని ప్రేమిస్తున్నాడు. సోమరికి కృప చూపించి ఏమంటాడంటే, నీ సమస్యకు నేను పరిష్కారం చూపిస్తాను అని చెప్పి ఆయన ఏమంటాడంటే, ఎక్కడికి వెళ్ళమంటాడంటే చీమల యొద్దకి వెళ్ళమంటాడు. హల్లెలూయా. సో చీమల యొద్దకి ఎందుకు వెళ్ళమంటున్నాడు అని అంటే, చీమలు అనేవి చాలా చిన్నవి, చీమలు చాలా అల్పమైనవి. కానీ దేవుడు ఏమంటాడు, వాటి దగ్గరికి ఈ సోమరిని పంపిస్తున్నాడు. అంటే ఈ సోమరి బహుశా గర్విష్ఠుడై ఉండొచ్చు. ఇప్పుడు సోమరి ప్లస్ గర్వం కూడా ఉంది వీడికి. సో ఈ గర్వాన్ని అణచాలంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు తగ్గించుకుని ఎక్కడికి వెళ్ళాలంటే అల్పమైనటువంటి చీమల దగ్గరికి నువ్వు వెళ్ళు. అక్కడికి వెళితే నేను నీకు జ్ఞానం అనేది వస్తుంది, నీ సోమరితనానికి ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది. కాబట్టి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, సోమరిని అత్యంత అల్పమైనటువంటి చీమల యొద్దకు పంపిస్తున్నాడు. మనుషుల దగ్గర పంపించట్లేదు, లేదంటే ఇంకేదో పెద్ద దగ్గరికి పంపించదు. ఎందుకు చీమల దగ్గరికి పంపిస్తున్నాడు? ఆమె ఇంకో విషయం, చీమల దగ్గర ఎందుకు పంపిస్తున్నాడు అని అంటే,
చీమలు జ్ఞానం కలిగినవి. ఫస్ట్ థింగ్, చీమలు జ్ఞానం కలిగినవి. చీమలు అంటే చీమలతో పాటు ఇంకొన్ని అంటే జ్ఞానం కలిగినవి. ఓకే, సో అవి 12వ అధ్యాయం ఒకసారి తీయండి. సామెతలు, అది అక్కడే ఉంచి అలాగే 12వ అధ్యాయము 27వ వచనం. అది కాదు నో అది కాదు జ్ఞానం కలిగినవి 4 గలవు అని ఉంటుంది ఆ వాక్యము. అందులో ఏంటంట 4 అని అంటే, ఎవరైనా ఆ రెఫరెన్స్ మీకు గుర్తుంటే చెప్పండి, నాకు నేను చెప్తాను. 4 ఏంటి అంటే చీమలు, మిడతలు, ఆ తర్వాత కుందేలు, ఆ తర్వాత సాలెపురుగు, అంటే బల్లి. యాక్చువల్గా తెలుగులో బల్లి అని రాశారు, బట్ ఇంగ్లీష్లో సాలెపురుగుని ఉంది, సాలిడ్ అని ఉంది. ఈ 4 తెలియగలయి అంట. ఈ 4 తెలియగలయి. సో ఈ తెలియగలిగినటువంటి ఈ 4 అత్యంత అల్పమైనది ఏంటంటే చీమే. చిన్నదేంటి? చీమ, మిడత, కుందేలు, తర్వాత సాలెపురుగు. ఈ 4 తెలియగలవి. వీటన్నిటిలో కూడా మళ్ళీ అల్పమైనది ఏంటి అంటే చీమ. ఆమేన్. ఇప్పుడు దేవుడు ఈ శోభను ఎక్కడికి వెళ్ళమంటాడంటే అత్యంత అల్పమైనది అనేటువంటి చీమ దగ్గర పంపిస్తున్నాడు. అంటే నేను తగ్గించుకోరు అబ్బాయి, నీకు గర్వం ఉందని చెప్పి దేవుని ఉద్దేశం. ఆమేన్. అక్కడ లేదు కదండి, ఎలా చెప్తున్నావు అని అంటే తర్వాత తెలుస్తుంది మనకి. ఓకే, ముందు తర్వాత ఇంకా కింద చదివితే 6వ అధ్యాయము, మళ్ళీ 6వ అధ్యాయంలోకి రండి. 6వ అధ్యాయము 6వ వచనం. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకున్నాము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి ఏం చేస్తాయంట? అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకును, కోతకాలమందు ధాన్యము కూర్చుకును. ఆమేన్. సో అవి ఏ కాలం కోసం దాచిపెట్టుకుంటే ఆహారాన్ని? వేసవి కాలం కోసము ఆహారాన్ని దాచిపెట్టుకుంటే ఏ కాలంలో సిద్ధపరచుకుంటే అంట? కోతకాలంలో సిద్ధపరచు. అంటే కోతకాలం వచ్చింది అని అంటే చీమలు ఏం చేస్తున్నాయంటే ఆ కాలం వరకే చూడబట్టాయి. ఇప్పుడు దొరికింది కదా, ఇప్పుడే కదా దొరుకుతుంది కాబట్టి అందినంత వరకు తిందామని చెప్పి అంతవరకు చూడబట్టాయి. ఎందుకు అవి జ్ఞానం కలిగినవి, ఎందుకు అవి తెలివి కలిగినవి అని దేవుడు అంటున్నాడంటే అవి భవిష్యత్తును చూస్తాయంట, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటాయంట, భవిష్యత్తు కోసం ఇప్పుడే అవి ప్రిపేర్ అవుతాయంట. అందుకే అది జ్ఞానం కలిగిందని దేవుడు చెప్తున్నాడు. అలాగే సోమరిని ఏంటంటే నీకు భవిష్యత్తు గురించిన జ్ఞానము, దిగులు నీకు లేదు. సో కాబట్టి నువ్వు సోమరితనంగా ఉంటున్నావు. ఈరోజు తింటున్నావు, పడుకుంటున్నావు. రేపు ఏం జరుగుతుందో రేపటి గురించి చింత నీకు లేదు, రేపటి గురించి నువ్వు ఆలోచన చేయట్లేదు. కాబట్టి నీకు జ్ఞానం రావాలి, నీ సోమరితనం పోవాలి అంటే, నీకంటూ ఒక పని నువ్వు చేయగలగాలంటే నీవు భవిష్యత్తుని చూడగలగాల. భవిష్యత్తులో నీకేం కావాలో నువ్వు తెలుసుకోగలగాలి. అలా తెలుసుకోవాలంటే నీకేం కావాలంటే నీకు సీజన్స్ అంటే ఋతువులకు సంబంధించిన జ్ఞానం నీకు ఉండాలి. సో చీమలకు ఆ జ్ఞానం ఉన్నది. చీమలకు ఏం జ్ఞానం ఉందంటే కోత కాలంలో పంట విస్తారంగా ఉంటుంది. ఇది ఒక సీజను, ఇది ఒక ఋతువు. ఈ ఋతువులో సమృద్ధిగా ఉండబోతుంది. ఆమేన్. అయితే ఇంకొక ఋతువు కూడా రాబోతా ఉన్నది, ఇంకొక సమయం రాబోతా ఉంది. ఆ సమయంలో అసలేమీ ఉండదు. హల్లెలూయా. అంటే చీమలకు ఉన్న జ్ఞానం ఏంటంటే కాలాలకు సంబంధించిన జ్ఞానాలు కలిగి ఉన్నాయి. ఆమేన్. జ్ఞానం కలిగి ఉండటం మాత్రం కాదు, అవేం చేస్తున్నాయంటే ఆ కాలాలకు సంబంధించిన జ్ఞానం కనుగొని పని కూడా చేస్తున్నాయి. హల్లెలూయా. సో సమృద్ధి కలిగినటువంటి సమయం ఒకటి ఉంది కాబట్టి ఆ సమయంలో పనిచేస్తున్నాయి. పనిచేసి దేనికోసం సిద్ధపడుతున్నాయంటే సమృద్ధి లేని కాలం కొరకు సిద్ధపడతా ఉన్నాయి. హల్లెలూయా. అందుకోసం అవి తెలివి కలిగినవని దేవుడు స్వయంగా చెప్తాడు. కాబట్టి సోమరి నీవు తెలివి కోసం, నీకు జ్ఞానం కోసం ఎక్కడికి వెళ్ళమంటున్నాడంటే నీ చీమల దగ్గరికి వెళ్ళు. అంటే దేవుడు మనిషికి ఏం చెప్తూ ఉన్నాడంటే సీజన్స్ అనేవి, ఋతువులు అనేవి నీ జీవితంలో సంభవిస్తూ ఉంటాయి. ఒక కాలం ప్రకారంగా నేను నీ జీవితంలో పనిచేస్తూ ఉంటాను.
ఈ కాలంలో పని చేస్తాను, నెక్స్ట్ కాలంలో నీకు పని చేయను. ఆమేన్. సో ఏదైనా ఒక కార్యం నీ జీవితంలో జరుగుతుందంటే కాలం రావాలి, సమయం రావాలి. ఆ సమయంలోనే నేను పని చేస్తా. సో దీనికి ఈ జ్ఞానం నీకు లేదనుకో, ఆమేన్, నీవు సమయం వచ్చినప్పుడు నేను పనిచేసేటప్పుడు నన్ను నువ్వు ఉపయోగించుకోలేవు. ఆమేన్. కాబట్టి నేను పనిచేయని కాలంలో నువ్వు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తా ఉంది. నేను నీ జీవితంలో కార్యం చేయని సమయం ఒకటి ఉండబోతా ఉంది, ఆ సమయంలో నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తా ఉంది. కాబట్టి నీవు నీ జీవితంలో కాలాలు నేను నువ్వు గుర్తించు అని దేవుడు సోమరికి చీమ ద్వారా పాఠం నేర్పుతా ఉన్నాడు. అంటే మనకు కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. మనుషులకి ఏం చెప్తున్నాడంటే సమయాలు కాలాలు ఉంటాయి, సమృద్ధితో కూడినటువంటి సమయాలు ఉంటాయి. వాటి సమయంలో మీరు పని చేయండి, పని చేసి సమృద్ధి లేని కాలాల కోసం మీరు సిద్ధపడండి అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఆమేన్. ఇంకా సోమరి ఏం చేస్తాడంట? సోమరి ఎందాక నీవు పండుకొని ఎప్పుడు నిద్రలేచదు, ఇంకా కొంచెం నిద్రించేదనని, కొంచెం కొనికెదనని, కొంచెంసేపు చేతులు ముడుచుకొని పరుండేదనని నీవు అనుచుందు. వాడు ఎప్పుడు నుంచో పడుకొని ఉంటాడు, ఎక్కువ నిద్రపోతా ఉంటాడు సోమరి. ఆమేన్. అందుచేత ఏమవుతుందంట? దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ యొద్దకు వచ్చును. అంటే సోమరితనం ఉన్న వాళ్ళకి ఏముంటుంది? దరిద్రము ఉంటుంది. ఆయుధగాడు వచ్చినట్టు లేమి నీ యొద్దకు వచ్చును. అంటే డబ్బు లేని పరిస్థితి, అవసరమైనప్పుడు అక్కర్లేనటువంటి స్థితి నీకు కలుగుతుంది. కాబట్టి సోమరితనంగా నువ్వు ఉండొద్దు. దాని నుంచి బయటపడడం కోసం నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీకు ఒక పరిష్కారం చెప్తున్నాను. అదేంటంటే చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలను బట్టి నువ్వు జ్ఞానం నేర్చుకో. ఆమేన్. సో దేవుడు పనిచేసే కాలం ఒకటి ఉంటుంది మనకి, ఆ సమయంలోనే మనము ఆయనతో పాటు పనిచేయాలి. ఆమేన్. పనిచేసి రాబోయే సమయం కోసం మనము సిద్ధపడాల్సిన అవసరం ఉన్నది, కూర్చుకోవాల్సిన అవసరం ఉన్నదని దేవుడు చీమలు చూపించి మనుషులు మనకి నేర్పుతా ఉన్నాడు. అలాగే 12వ అధ్యాయము 27వ వచనం ఒకసారి తీయండి. అదే సామెతలు 12వ అధ్యాయము 27వ వచనం. సోమరి వేటాడినను పట్టుకొనడు. ఆమె ఇక్కడ నిజానికి ఇంగ్లీష్లో ఏముందంటే పట్టుకొనడు అని కాదు, కానీ ఇంగ్లీష్లో ద స్లోత్ఫుల్ మ్యాన్ రోస్టెత్ నాట్ దట్ విచ్ హీ టుక్ ఇన్ హంటింగ్. వాడు వేటాడతాడు, పట్టుకుంటాడు, పట్టుకున్న దాన్ని కాల్చుకొని తినలేదంటాడు. ఇంగ్లీష్లో ఏముందంటే వాడు వేటాడి పట్టుకున్నా తినలేదంట, కాల్చుకున్నాడు తినలేడు. అంటే వాడు దేవుడు వాడిని ప్రేమించి వాడు వేటాడడానికి పోతే వాడికి ఒక వేటని ఇచ్చాడు, ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోవడం చేత కట్టేదంటాడు. హల్లెలూయా. ఇచ్చినా కూడా వాడు వేటాడితే దొరకాలంటే దేవుడు కృప ఉంటే కదండి దొరికేది, అవునా కదా? సో దేవుడు కృప చూపించి వాడికి ఇచ్చినా కూడా ఆమేన్ ఏముందంటే ద స్లోఫుల్ మ్యాన్ రోస్టెత్ నాట్ దట్ విచ్ హీ టుక్ ఇన్ హంటింగ్. వాడు వేటాడినప్పుడు పట్టుకుని దాన్ని కాల్చుకుని తినలేడంట. పట్టుకున్నాడు అంటాడు, కానీ కాల్చడం, దాన్ని ఉపయోగించుకోవడం వాడికి చేతగా ఉంటుంది. దేవుడు వాడు ఏదో కొంచెం పని చేస్తే దేవుడు కృప చూపించి వాడికి ప్రతిఫలం ఇచ్చాడు, కానీ దాన్ని ఉపయోగించుకోవడం వాడికి చేతగా ఉంటుంది. ఆమేన్. అది సోమరి యొక్క లక్షణమే అన్నది. ఆమేన్. అలాగే 13వ వచనం, 13వ అధ్యాయం 4వ వచనం ఇంకా ఏముంది సోమరి గురించి? సోమరి ఆశపడును కానీ వాడి ప్రాణంకి ఏమియో దొరకదు. ఆమేన్. సో ఆ సోమరి అనేవాడు అనేక ఆలోచనలు, అనేక కోరికలు ఉంటాయి. కోరిక ఉండదా మరి అయితే వాడికి? కోరిక చాలా ఉంటాయి అంటాడు, కానీ ఏ కోరిక కూడా నెరవేర్చుకోలేడు, ఎందుకంటే పనిచేయడు. అర్థమైందా? ఏమన్నది? సోమరి ఆశపడును. ఆశ ఉండదా అంటే ఆశ ఉంటుంది వాడికి, కానీ వాడి ప్రాణంకి ఏమియో దొరకదు, ఎందుకంటే వాడు పని శ్రద్ధగా చేయడు. కోరికలు మాత్రం చాలా, నాకు అది చేయాలని ఉందండి, ఇది చేయాలని ఉందండి, నేను అలా అవ్వాలనుకుంటున్నాను, ఎలా అవ్వాలనుకుంటున్నాను అని చాలా ఆలోచన ఉంది వాడి దగ్గర. కానీ ఏ ఆలోచనకు తగ్గట్టుగా పని అనేది వాడు చేయడు, శ్రద్ధ అనేది చూపించాడు. కాబట్టి ఏ కోరిక కూడా నెరవేరదంటాడు.
కానీ శ్రద్ధ గల వారి ప్రాణం పుష్టిగా, శ్రద్ధగా పనిచేసేవాడికి వాడు ఏదైతే అనుకుంటాడో అది ఖచ్చితంగా వాడు చేసి తీరుతాడు. ఆమేన్. కాబట్టి శ్రద్ధగా ఉండాల్సిన అవసరము ఉన్నది. అలాగే 18వ అధ్యాయం సామెతలు 18. పనిలో జాగు చేయవాడు నష్టము చేయవానికి సోదరుడు. మెయిన్ హీ ఆల్సో దట్ ఈస్ స్లోత్ఫుల్ ఇన్ హిస్ వర్క్ ఈజ్ బ్రదర్ టు హిమ్ దట్ ఈస్ ఏ గ్రేట్ వేస్టర్. అంటే ఎవడైతే పని చేయడానికి జాగు చేస్తాడో, లేట్ చేస్తాడో వాడు ఖర్చు కూడా ఎక్కువగా పెడతాడంట. అర్థమైందా? వీళ్ళిద్దరూ ఒకటే. అంటే ఖర్చు చేసి నష్టం చేసేవాడు, జాగు చేసి పని అవ్వకుండా ఉండేవాడు, ఇద్దరు కూడా ఒకటే. వీళ్ళిద్దరికీ నష్టమో జరుగుతుంది. ఆమేన్. కాబట్టి సోమరైనవాడు పనిలో జాగు చేస్తాడు, వాడు ఏది కూడా తొందరగా చెయ్యడు. ఆమేన్. కాబట్టి వీడు నష్టము చేయడానికి సోదరుడు. అంటే విపరీతంగా ఖర్చు పెట్టేవాడు, నష్టం చేసేవాడు. అంటే ఇంగ్లీష్లో ఏమంటే విపరీతంగా ఖర్చు చేసేవాడు. వాడు చేసి సంపాదన కొంచెం, ఖర్చు పెట్టడం ఎక్కువ. ఓకే, ఆడు ఈడు ఒకటేనంట. ఆమేన్. కాబట్టి దాని విషయంలో మనము జాగ్రత్త ఉండాలి. జాబు చేయడం అనేది మంచి పని కాదు. ఆమేన్. అంటే ప్రోకాస్టినేషన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే వాయిదా వేయడం పనులు. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఓకే, నాకు బాగా ఎక్కువ ఇది. ఓకే, సో కాబట్టి ఆ విషయంలో మనము ఎందుకు ఆ విధంగా ఉంటున్నామనంటే కాలాలు సమయాలకు సంబంధించినటువంటి జ్ఞానం మనకి లేదు కాబట్టి. ఆమేన్. కాబట్టి జాబు చేయకుండా ఉండాలంటే మనకి ఆ అవగాహన ఉండాలి. దేవుడు ఇప్పుడు పని చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడే మనము పని చేసుకుని భవిష్యత్తు కోసం మనం సిద్ధపడాలి అన్న ఆలోచన మనకి ఉండాలి. ఉన్నప్పుడు దాని నుంచి మనము విడుదల పొందుతాం. ఆమేన్. ఆ తర్వాత Proverbs 20, 20వ అధ్యాయం 4వ వచనం. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గూర్చివాడు విచారించినప్పుడు వానికి ఏమియో లేకపో. సో చేయాల్సిన పనిని చేయాల్సిన సమయంలో చేయాల్సిన పని చేయడు. విత్తులు ఎప్పుడు నాటాలి? ఒక సమయం ఉంటుంది దానికి, ఆ సమయంలో పని చేయడు. ఆమేన్. తద్వారా కోసే సమయం ఒకటి ఉంది, ఆ సమయంలో వాడికి ఏమి కూడా రాదు. అంటే సీజన్స్ ప్రకారంగా, ఋతువుల ప్రకారంగా వాడి జీవితంలో ఏదైనా కార్యం దేవుడు చేయాలనుకుంటే ఆ సమయంలో వాడు దాన్ని పట్టించుకోడు, దాని గురించి శ్రద్ధ వహించడు. కాబట్టి అవతల భవిష్యత్తులో వాడికి ఏమీ కూడా దొరకదు. ఆమేన్. అలాగే 21వ అధ్యాయం, నెక్స్ట్ 21వ అధ్యాయము 25వ వచనం. నిద్రపోవద్దమ్మా, లేపండి నిద్రపోయేవాళ్ళని పక్కన. సోమరి వాని చేతులు పనిచేయ నొల్లవు, వాని ఇచ్చ వానిని చంపును. ఇంగ్లీష్ చదువుతాం. ద డిజైర్ ఆఫ్ ద స్లోత్ఫుల్ కిల్లెత్ హిమ్, ఫర్ హిస్ హ్యాండ్స్ రిఫ్యూజ్ టు లేబర్. అంటే కోరికలు చాలా ఉంటుంది, ఆ పని చేయాలి ఈ పని చేయాలని ఉంటుంది, కానీ హిస్ హ్యాండ్స్ రిఫ్యూజ్ టు లేబర్. పని చేయడానికి వాడి చేతులు రావు, పని చేయలేడు. కేవలం కోరికలు మాత్రమే ఉంటాయి, ఆలోచనలు మాత్రమే ఉంటాయి, ప్రణాళికలు మాత్రమే ఉంటాయి, ఊహలు మాత్రమే ఉంటాయి. ఎప్పుడు ఊహల్లోనే ఉంటాడు, కానీ దిగి పని చేయడు. ఎప్పుడు ఊహలోనే ఉంటాడు. నేను అది చేస్తా, ఇది చేస్తా, నేను అదైపోతా, ఇదైపోతా. ఆమేన్. కానీ దానికి సంబంధించిన ఆచరణ మాత్రం ఏమీ ఉండదు. అది సోమరి లక్షణం. ఆమేన్. తర్వాత 22వ అధ్యాయం 13వ వచనం. సోమరి బయట సింహం ఉన్నది, వీధిలో నేను చంపబడుతున్నాను. అంటే సోమరి అనేవాడు సాకులు చెప్పడం నంబర్ 1. ఆమేన్. బయట సింహం ఉంది, నేను చంపబడతాను అంటే ఆ సాకులు కూడా ఎలాంటి సాకులు? అర్థమైపోతాడు సాకులు చెబుతున్నాడని. ఆమేన్. కాబట్టి చిన్న చిన్నటి కూడా వాళ్ళు వాయిదా వేస్తూ ఉంటారు, పని చేయడానికి ఇష్టపడి. అంటే సింహం ఉందని కాదు వాడు ఆలోచన,
పని చేయడం వాడికి ఇష్టం లేదు. కాబట్టి వాడు సోమరి. బయట సింహం ఉంది కాబట్టి వీధులు నేను చంపడదని బోను బయటకు అంటూ ఉంటాడు అన్నమాట. ఆమె ఆ తర్వాత 24వ అధ్యాయం 30వ వచనం. సోమరి వాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో చూడండి, సోమరివాడు తెలివి లేనివాడు, సోమరివాడన్నా తెలివి లేనివాడన్నా ఒకటే. హల్లెలూయా. ఎందుకని అంటే వాడికి కాలానికి అనుకున్న వాడు పని చేయడు, భవిష్యత్తు గురించి వాడు ఆలోచించడు. కాబట్టి వాడు సోమరి, అలాగే తెలివి లేనివాడు. సో తెలియలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని ఎందంతటా ముళ్ళ తప్పులు బలిసి ఉండును, దూలగొడ్లు దానికి కప్పిండును, దాని రాతి కూడా పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుకుపాటు, పరుండుటగా ఇంకా కొంచెం చేతులు ముడుచుకునుట, వీటి వల్ల నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును. ఆయుధస్తుడు వచ్చినట్టు లేమి నీ మీదికి వచ్చును. సో పని చేయడానికి ఇష్టం లేకుండా, ఆ చేను ఉన్నా సరే, వాడికి చేను లేదని కాదు, చేను ఉందంట, దేవుడు కృప చూపించే వాడికి ఆస్తి ఇచ్చాడు, అయినా సరే దాన్ని మెయింటైన్ చేయడం వాడికి చేతకాదు. ఎందుకంటే వాడు సోమరి. ఆమేన్. కాబట్టి మనం ఆ విధంగా ఉండకూడదు. ఎందుకంటే నిద్ర, పడుకోవటం, చేతులు ముడుచుకోవటం, అలా ఉండటం వల్ల మనకి దరిద్రత అనేది వస్తుంది, లేమి అనేది వస్తుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అలాగే 26వ అధ్యాయము 16వ వచనం. హేతువులు చూపగల 7 కంటే, ఎందుకు చీమలతకి వెళ్ళమన్నాడు సోమరిని అంటే వాళ్ళు గర్వం ఉందని చెప్పాను కదా. చూడండి, హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానినని అనుకున్నాడు. సో సోమరి యొక్క లక్షణం ఏంటంటే అందరికంటే నాకే జ్ఞానం ఉందనుకుంటాడు. ఏదైనా పని చేయాలంటే 100 కారణాలు చెప్తాడు, వాడు చెప్పండి ఎవడు చెప్పలేడు. ఆమేన్. అది చేద్దాం అంటే అది అట్లా కాదబ్బా, ఇది ఇట్లా కాదు, అది అక్కడ పోతే అవతల పని, అది అట్లా, ఎందుకంటే పని చేయకూడదు ఇప్పుడు. సో దాన్ని ఎలాగైనా సరే క్యాన్సిల్ చేయాలని చెప్పి 1,00,000 కారణాలు చెప్తాడు. ఆ కారణాలు కూడా చాలా తెలివిగా ఉంటాయి. కాబట్టి వాడు ఏమనుకుంటాడంటే నేను అందరికంటే జ్ఞానిని అని చెప్పి వాడు అనుకుంటాడు. అయితే ఇక్కడ ఏం రాసినట్టే 7 కంటే ఏముందంట, 16వ వచనం కదా, హేతువులు చూపగల 7 కంటే 6 అనొచ్చు కదా. ఆమె 6 అనవచ్చు కదా, 5 అనొచ్చు కదా, 7 ఎందుకు అంటాడు అని అంటే వీడు జ్ఞానిని అనుకుంటున్నాడంట. వీడు జ్ఞానిని అనుకుంటాడు. ఎంతమంది కంటే జ్ఞాని? 7 కంటే జ్ఞాని. ఆమేన్. సో దేవుని జ్ఞానం అంతా కూడా 7 దేవుడు పెట్టాడు. ఆమేన్. సో 7 దూతలు దేవుని జ్ఞానమై ఉన్నారు. వారి ద్వారా దేవుని జ్ఞానాన్ని దేవుడు పరిపూర్ణం చేస్తున్నాడు. ఇప్పుడు సోమరు అంటాడట వీళ్ళందరికంటే నేను జ్ఞానిని అంటాడు. అంటే క్రీస్తు కంటే కూడా నేను ఎక్కువ జ్ఞానిని, నాకు అన్ని కూడా తెలుసు అని చెప్పి వాడు దేవుని యొక్క వాక్యాన్ని కూడా పక్కన పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి హేతువులు చూపాల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకున్నాను. ఆమేన్. సో జ్ఞానవంతులు దేవుని యొక్క వాక్యాన్ని కూడా తిరస్కరిస్తారు. దేవుడి కంటే జ్ఞానం లేని వాళ్ళు అనుకుంటారు. ఆమేన్. బుద్ధిలేని కనికలు, బుద్ధిగల కనికలు ఉన్నారు కదా. బుద్ధిగల కనికలు ఎందుకన్నారు వాళ్ళని? వీళ్ళు కొంచెం ఎక్కువ గొప్ప కన్యకల, వీళ్ళు కొంచెం గొప్పగా ఎక్కువ పరిశుద్ధుల వీళ్ళు కాదు కదా. ఎందుకు వీళ్ళు బుద్ధి గల వాళ్ళు అన్నారు, వీళ్ళు బుద్ధి లేని వాళ్ళు అన్నారు? వీళ్ళు పెళ్లి కుమారుని కలుసుకోవడానికి వెళ్తున్నారు. ఇద్దరు కూడా ఒకేసారి బయలుదేరారు, ఒక్క చోట నుంచే బయలుదేరారు, ఒకే సమయంలో బయలుదేరారు. ఏ సమయంలో బయలుదేరారు? సాయంకాల సమయంలో బయలుదేరారు. సాయంకాల సమయంలో బయలుదేరినప్పుడు వీళ్ళిద్దరూ కూడా గుడ్డుల్లో నూనె నింపుకున్నారు. ఓకే. కానీ పెళ్ళి తెలివి కలిగిన వాడు, జ్ఞానం కలిగినటువంటి బుద్ధి గల కనికలో దీపాలతో పాటుగా ఎక్స్ట్రా నూనె బుడ్డు కూడా తీసుకొని పోతున్నారు. ఎందుకు?
అంటే భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తున్నారు. హల్లెలూయా. సాయంకాలం వెంటనే పోగానే కలుసుకోలేకపోవచ్చు. పెళ్లి కుమారుడు ఏ సమయంలో వస్తాడో మనకి తెలియదు. అర్ధరాత్రి రావచ్చేమో, కోడి కూసే సమయంలో రావచ్చేమో, తెల్లారిన తర్వాత రావచ్చేమో. ఏ సమయంలో మనకు వస్తాడో తెలియదు. కాబట్టి ఈ బుడ్డిలో నూనె సరిపోద్దా అని వీళ్ళు బయలుదేరక ముందే ఆలోచించారంట. హల్లెలూయా. ఆలోచించి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వీళ్ళు నూనెని ఇంకా ఎక్కువ నూనెని వాళ్ళు తీసుకెళ్తున్నారు. కాబట్టి వాళ్ళు బుద్ధి గల వాళ్ళని బైబిల్ తెలియజేస్తాం. హల్లెలూయా. సో భవిష్యత్తు గురించిన జ్ఞానం కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు బుద్ధి గల వాళ్ళు అయ్యారు. అనగా దేవుని జ్ఞానాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ వాళ్ళు కలిగి ఉన్నారు. మరి బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారు? బుద్ధి లేని వాళ్ళు ఈ నూనె తీసుకుపోతుంటే వీళ్ళు ఏదాలు చేస్తున్నారు. ఎందుకు అంత అవసరమే ఉంది? బుద్ధి సరిపోదు కదా, మరి ఓవర్ చేస్తున్నారు వీళ్ళు, మరి ఎక్కువ చేస్తున్నారు వీళ్ళు, వీళ్ళ పెద్ద పరిశుద్ధులు అనుకుంటున్నారా అని బుద్ధి లేని వాళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు చూసి బుద్ధి తెచ్చుకోవాల్సింది పోయి వాళ్ళని ఎగతాళి చేస్తూ వాళ్ళకంటే వీళ్ళు జ్ఞానవంతులుగా వీలవుతున్నారు. హల్లెలూయా. అంటే దేవుని జ్ఞానము ఎవరిలో ఉంది? ఇప్పుడు బుద్ధి గల వాళ్ళలో ఉన్నది. ఇప్పుడు వాళ్ళ వీళ్ళు ఎగతాళి చేస్తున్నారు. వీళ్ళకంటే వీళ్ళు మేమే జ్ఞానవంతులు ఉన్న వాళ్ళు ఫీల్ అవుతున్నారు. బయలుదేరారు. చివరికి ఏమైంది? మధ్యరాత్రికి వచ్చేసరికి వాళ్ళ దీపాలన్నీ కూడా ఆరిపోయినాయి, నూనె లేదు. ఆమేన్. మధ్యరాత్రిలో కేకన పడింది, ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చేసాడని చెప్పి. అనగానే అందరూ దిగున లేచారు. దీపాలన్నీ కూడా ఒత్తులన్నీ నలుపుకొని సిద్ధం చేసుకొని ఎలిగిద్దాం చూస్తే నూనె లేదు, ఎలగట్లేదు. వీళ్ళే మాత్రం బుద్ధి గల వాళ్ళు మాత్రము ఎలిగినాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా నూనె ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఆమేన్. అప్పుడు అర్థమైంది మేము బుద్ధి లేని వాళ్ళము. ఎందుకనంటే దేవుని జ్ఞానము ఆమేన్ వాళ్ళకి ఉన్నది, వీళ్ళకి లేదు. కానీ వీళ్ళ దృష్టిలో ఎలా ఉందంటే మేమే బుద్ధి గల వాళ్ళము అన్నట్టుగా ఉన్నారు. కానీ చివరికి వాళ్ళు యేసుక్రీస్తుని అనగా పెళ్లి కుమారుని వాళ్ళు కలుసుకోలేకపోయారు. ఆమేన్. సో కాబట్టి మనం ఆ విధంగా ఉండొద్దు, మనం బుద్ధి గల వాళ్ళగా ఉండాలి. ఆమేన్. ఉండాలి అంటే మనకి ఈ గడి వర్తమానము అవసరమైన, ఈ గడి వర్తమానమే రెండవ నూనె అయినది. ఈ గడి వర్తమానమే దాచబడిన పరిశుద్ధాత్మ అయినది, దాచబడిన ప్రత్యక్షత అయినది. ఆమేన్. సో ఆ ప్రత్యక్షత మనల్ని తిరస్కరించకూడదు. బుద్ధి లేని కనుక ఏం చేశారు? దాన్ని తిరస్కరించారు, త్రోసివేశారు. కాబట్టే వాళ్ళు చీకటిలోకి పోయబడ్డారు. ఆమేన్. సో ఆ విధంగా ఉండకుండా మనం దేవుని కలుసుకోవాలంటే ఖచ్చితంగా మనము బుద్ధి కలిగి జ్ఞానం కలిగి మనము భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మనము వెళ్ళాలి. ఆమేన్. అలాగే బైబిల్ ఇంకా ఏం చెప్తా ఉంది అని చెప్పానంటే దేవుడు ఎలా పనిచేస్తాడు అంటే సీజన్స్ ప్రకారము పనిచేస్తాడు. కాబట్టి సీజన్స్లో దేవుడు పనిచేసేటప్పుడు మనము దేవునితో పాటు పనిచేయాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. అలాగే ప్రియ సోదరి సోదరులారా, సీజన్స్ ఉన్నప్పుడు దేవుడు పనిచేస్తాడు. కానీ సీజన్ లేనప్పుడు దేవుడు వచ్చాడంట ఒక దగ్గరికి. కాయలు ఎప్పుడు కాస్తాయనంటే సీజన్లోనే కాస్తాయి, అన్ సీజన్లో ఫలాలు కాయవు. ఈ విషయము యేసుప్రభువుకు తెలియదా? తెలుసు. ప్రతిదానికి సమయం ఉందని చెప్పింది ఆయనే. ఓకే, ఆయనకు తెలియదా? తెలుసు. అయినా సరే ఆయన అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి కాయలు ఉన్నాయా అని చెప్పి చూసి లేవని చెప్పి తెలుసుకుని ఆయన దాన్ని శపించాడు. ఆమేన్. శపించినప్పుడు అది ఎండిపోయింది. అయితే ఎందుకు దాన్ని దేవుడు శపిస్తా ఉన్నాడు? ఆమేన్. అది సీజన్ కాదని తెలుసు కదా, కాయలు కాసే సమయం అది కాదని తెలుసు. అయినా సరే ఎందుకు శపిస్తా ఉన్నాడు అని చెప్పానంటే ప్రియ సోదరి సోదరులారా, దానికి అది సీజన్ కాదు. కానీ యేసుక్రీస్తు సీజన్లో దేవుడే, అన్ సీజన్లో కూడా దేవుడు. హల్లెలూయా. చెట్టుకి సీజన్ కాదు కానీ ఆమేన్, ఈయన సీజన్ కాకపోయినా సరే నేను దేవుణ్ణి. హల్లెలూయా. సో నీకు మనుషులు మనకి సీజన్లు ఉంటాయి, కానీ దేవుడికి సీజన్ అనేది ఉండదు. దేవుడు ఏ సమయంలో అయినా సరే, కానీ మన జీవితంలో కార్యాలు జరగాలంటే
దేవుడి సీజన్ మనకు నడుస్తూ ఉండాలి. కానీ దేవుడు పని చేయాలంటే ఆయనకి ఏ సీజన్ అయినా సరే పని చేయగలడు. ఆమేన్. ఇశ్రాయేలు దగ్గరికి యేసుక్రీస్తు మొదటి రాకల్లో ఆయన ఎవరి కోసం వచ్చాడంటే కేవలం ఇశ్రాయేల్ కోసం మాత్రం వచ్చాడు. ఆయన ఏమన్నాడంటే నశించిపోతున్న ఇశ్రాయేలు దగ్గరికి మీరు వెళ్ళండి అని శిష్యులకు చెప్పాడు. అలాగే నేను కూడా అక్కడికే వెళ్తానని చెప్పాడు. ఆ విధంగా ఇశ్రాయేలు దేశంలోనే తిరుగుతూ ఉన్నాడు. అయితే ఒకరోజు సడన్గా మరి ఏమైందో తెలియదు కానీ తూరు సీదోన్ల ప్రాంతానికి వెళ్ళాడంట ఆయన. తూరు సీదోన్ల ప్రాంతం అనేది ఇశ్రాయేల్ ప్రాంతం కాదు, అన్యుల ప్రాంతం. ఈయన ఏం చెప్పాడు? నేను కేవలం నశించిపోతున్న ఇశ్రాయేల్ గొర్రెలకే వచ్చానని చెప్పినాడు. శిష్యులు కూడా మీరు అక్కడికే పోండి, బయట దగ్గర పోదని చెప్పినాడు. ఈయన అన్యుల దగ్గర పోతున్నాడు. హల్లెలూయా. ఎందుకు వెళ్తున్నాడు ఆయన అక్కడికి? ఆమేన్. ఒక పాయింట్ని రుజువు చేయాలి. ఏంటంటే సీజన్ అనేది, ఋతువులు అనేవి మనుషులకు మాత్రమే పనిచేస్తాయి, దేవుడికి కాదు. హల్లెలూయా. సో ఇప్పుడు ఆయన తూరు సీదోన్ల ప్రాంతానికి పోయాడు, అన్యుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఊరుకుంటారా? కానాను స్త్రీ ఒకటి ఆయన్ని పట్టుకుంది, ఎంట పడుతుంది. అయ్యా, నా కూతురికి దెయ్యం పట్టింది, బాగలేదు, నువ్వు రావాలి, స్వస్థపరచాలని చెప్పి అంటా ఉంటే ఈయన అసలు కనీసం తిరిగి కూడా చూడట్లేదు. ఆయన వెళ్తా ఉన్నాడు, ఈమె ఎంట పడతా ఉంది. దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడు అని చెప్పి ఎంట పడతా ఉంటే ఈ శిష్యులు విసుగుపుట్టి ఆ తరాలను చూశారు కానీ వాళ్ళ వల్ల కాలేదు. ఎందుకనంటే ఈమె విశ్వాసం వేరే లెవెల్లో ఉంది. హల్లెలూయా. సో ఈయన వెంట పడుతున్నప్పుడు ఈ శిష్యులు అన్నారు, అయ్యా మా వల్ల కాదు నానే పంపించడానికి, నువ్వే కొంచెం పంపించని చెప్పన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇదిగో నేను నశించిపోతున్న ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వచ్చాను కానీ వేరే వాళ్ళ దగ్గరికి పంపబడలేదు అని చెప్పి, కాదయ్యా ఆమె అల్లాడిస్తుంది, గొడవ చేస్తుంది, పంపించేదోటి చెప్పానంటే అప్పుడు ఆమె వైపు తిరిగి ఆయనతో అంటున్నాడు, అయ్యా ఆమె ఏం చేసిందంటే ముందు వర్షిప్ దావీదు కుమారుడా అని చెప్పి వర్షిప్ చేస్తాం, అలాగే ప్రభు అని చెప్పి వర్షిప్ చేస్తాం. చేసినప్పుడు ఆయన అన్నాడు, అమ్మా రొట్టె పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి వేయటము అర్థం కాదు అన్నప్పుడు ఆమె ఆ మాట కూడా పట్టుకుని దాన్ని కూడా అంగీకరించి నువ్వు ఏది పలికితే అదే సత్యం, నన్ను కుక్క అంటావా అని అడగట్లేదు ఆమె. నువ్వు దేవుడు కనుక నీ నోట్లోంచి ఏ మాట వస్తుంది నిజమే, నేను ఒప్పుకుంటున్నాను, నేను కుక్కనే ఆమేన్ అని ఆయన వదలకుండా ఆ విధంగా విశ్వాసంతో అయ్యా నాకు సహాయం చెప్పి అడిగినప్పుడు, పిల్లలు రొట్టెలు తింటే కింద పడతాయి కదా, కుక్క పిల్లలు తింటాయి కదా, అది నన్ను కుక్కన్నావు కాబట్టి ఆ ముక్కన్నాయి అన్నదామె. నువ్వు వచ్చింది పిల్లల దగ్గరకే, ఇశ్రాయేలు పిల్లలకి అన్నం పెట్టడానికి వచ్చావు, నువ్వు పెడుతున్నప్పుడు కింద మొక్కలు పడతాయి కదా, ఆ మొక్కన పెట్టు నాకు అన్నదామె. నేను కుక్కను కాబట్టి అదేనా తింటానన్నది ఆమేన్ అన్నప్పుడు ఆయన ఆ విశ్వాసం ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి, అమ్మా నీ విశ్వాసాన్ని బట్టి నీకు జరుగుతుంది, హల్లెలూయా, నీ కుమార్తె స్వస్థ పొందుకుంది, వెళ్ళు అని చెప్పి అన్నాడు ఆయన. ఆమేన్. అయితే అసలు ఆయన వచ్చింది ఎవరి కోసము? ఇశ్రాయేలు కోసమే కదా. మరి అన్యులకు ఆయన పని చేయకూడదు, కానీ అన్యులు కూడా ఆయన అక్కడ పని చేశాడు. ఎందుకనంటే అన్సీజన్లో కూడా పని చేయగల సమర్థత దేవుడికి ఉంటుంది. హల్లెలూయా. సీజన్లో పని చేయడం, సీజన్లో మనకు మాత్రమే పనులు అవుతాయి, అన్సీజన్లో మనకి పనులు కావు. నువ్వు ఎంత ప్రార్థన, ఎంత ఉపవాసమైన ఉండు, ఆమేన్, సీజన్ వచ్చినప్పుడే నీకు పని అవుతుంది. ఆమేన్. ఆ ఋతువు నీ జీవితంలో వచ్చినప్పుడే పని అవుతుంది. కానీ దేవుడికి మాత్రం అలాగా కాదు. ఆమేన్. దేవుడికి సీజన్లో అన్సీజన్లో ఉండవు. ఆయన ఎప్పుడైనా సరే సీజన్లో దేవుడే, అన్సీజన్లో కూడా దేవుడే ఉన్నాడు. ఆమేన్. కాబట్టి అటువంటి దేవుడిని మనము కలిగి ఉన్నాము. మన జీవితంలో ఒకవేళ అన్సీజన్ నడుస్తూ ఉండొచ్చు, కానీ ప్రియ సోదరి సోదరులారా, మనము ఏం విశ్వాసం కలిగి ఉండాలంటే మనం ఎంత ప్రార్థన చేస్తున్నా సరే మనము సీజన్ ప్రకారంగా నడవాలి. మన జీవితంలో దేవుడు ఏ సమయంలో ఏ కార్యం చేయాలనుకుంటున్నాడో ఆ సమయంలో దేవుడు కార్యాన్ని చేస్తాడనే విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు ఆ సమయాల కోసం మనం వేచి చూడగలుగుతాం. ఒక్కొక్కసారి సీజన్ నడుస్తూ ఉంటుంది, ఆ సమయంలో దేవుడు నీకు చేయాలని అనుకుంటున్నాడు, ఆ సమయంలో నువ్వు ప్రార్థన చేస్తావు, ప్రార్థన చేసే అంటే నీకు సమాధానం వచ్చేస్తుంది. ఒక్కోసారి ఏమవుతుంది, నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఎంత ఉపవాసం ఉన్నా నీకు ఏ కార్యమో జరగదు. దానికి కారణం ఏంటంటే నువ్వు అన్సీజన్లో ఉన్నావు, నీ జీవితంలో అన్సీజన్ నడుస్తూ ఉంది. కాబట్టి
నువ్వేం చేయాలంటే డిస్కరేజ్ కాకూడదు, నిరుత్సాహపడకూడదు, ప్రార్థన చేయటం ఆపకూడదు. నువ్వేం చేయాలంటే ఇంకా నా సీజను రాబోతా ఉంది, దేవుడు ఒక కాలంలో పని చేయబోతా ఉన్నాడు, కాబట్టి నేను ప్రార్థన అనేది ఆపకూడదని చెప్పి విశ్వాసంతో నువ్వు ముందుకి వెళ్ళాలి తప్ప నీవు నిరుత్సాహపడకూడదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి సోదరి సోదరా, దేవుడు ఋతువుల ప్రకారంగా పనిచేస్తాడు. ఆ విషయాన్ని మనము గుర్తించినప్పుడు, ఆ విషయం మన గమనంలో ఉన్నప్పుడు మనం నిరుత్సాహపడము. కార్యాలు జరిగినప్పుడు సంతోషించి, జరగనప్పుడు జారిపోవడం అనేది ఉండదు. మన విశ్వాసం అనేది స్థిరంగా ఉంటుంది. ఆమేన్. దానికి కారణం ఏంటంటే దేవుడు ఋతువుల ప్రకారము పనిచేస్తాడు. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ఈ సమయంలో మరి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉన్నట్లయితే మనం ప్రభురాత్రి భోజనాలకు వెళదాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడే తల వంచి కళ్ళు మూసుకొని, ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు. ఎందుకంటే మనం అటు ఇటు చూసినప్పుడు మన దృష్టి పక్కకి వెళ్తూ ఉంటుంది. పక్క వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి మనము దేవుని మీద దృష్టి పెట్టలేము. కాబట్టి ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ఉండాలి, తల వంచి ఉండాలి. ప్రార్థన చేసుకోండి, కళ్ళు తెరవద్దు. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్నాం, అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి, తల వంచండి. మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరిద్దాం. కళ్ళు తెరవద్దు, ఎవరు కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోవాలి. పక్క వాళ్ళ వైపు చూడొద్దు, మీ హృదయంలోకి తొంగి చూడండి. ఇక్కడ ఎవరు లేరు అనుకుని దేవునితో మాట్లాడండి, దేవునితో మాత్రమే మాట్లాడండి. హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. దేవుణ్ణి అడుగుదాం, తండ్రి అదోషములను అతిక్రమములను మన్నించు ప్రభువా. ఆయన ఈ నెలంతటిలో కూడా నేను చేసిన దోషాలు అపరాధాలను క్షమించు ప్రభువా. అయ్యా, లోకంలో మేము అనేక సార్లు పడిపోతూ ఉంటాం. ఆయన మీకు వ్యతిరేకంగా మేము ఆలోచన చేస్తూ ఉంటాం ప్రభువా. వాటన్నిటినీ కూడా ప్రభా క్షమించమని, యేసుక్రీస్తు రక్తం కిందకి మనం తీసుకెళ్ళినప్పుడు మన పాపాలు, మన దోషాలు, మన అతిక్రమాలు వాటన్నిటినీ కూడా యేసుక్రీస్తు రక్తంలో దేవుడు ముంచి వాటన్నిటినీ కూడా కడిగి మనం శుద్ధీకరిస్తాడు. మన హృదయాన్ని ఆయన తన రక్తంతో కడుగుతాడు. తద్వారా మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు, పరిపూర్ణులుగా చేస్తాడు, మన దోషాలను తీసివేస్తాడు. తద్వారా యేసుక్రీస్తు మరలా మనము అంటుకట్టబడతాం, దేవునితో సహవాసం ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి దేవునికి నీకు మధ్య ఏది అడ్డుగా ఉండకూడదు. అడ్డుగా ఉన్న ప్రతిదాన్ని కూడా మనం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు మన కోసం విజ్ఞాపనం చేస్తాడు. యేసుక్రీస్తు మన కోసం విజ్ఞాపనం చేస్తా ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నోరు తెరిచి ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మన దోషాలు, అపరాధాలు, అతిక్రమాలు ఒప్పుకుందాం, విడిచిపెడదాం. ఆయన నమ్మకస్తుడు, ఆయన మనల్ని అర్థం చేసుకునే దేవుడు, ఆయన మంచి ప్రధాన యాజకుడు అన్నాడు. మన బాధలు అర్థం చేసుకునేటువంటి ప్రధాన యాజకుడు ఆయన. కాబట్టి నీ సమస్య చెప్పినప్పుడు ఖచ్చితంగా దేవుడు యేసుక్రీస్తు నిన్ను నన్ను అర్థం చేసుకోగలుగుతాడు. ఆయన మనల్ని క్షమించగలుగుతాడు, మన కోసం ఆయన విజ్ఞాపన చేయగలుగుతాడు, మన పాపాలను తీసివేసి మనల్ని కడగలుగుతాడు. కాబట్టి యేసుక్రీస్తు దగ్గర మొహమాట పడొద్దు, యేసుక్రీస్తు దగ్గర ఏది కూడా దాయవద్దు. ఎందుకంటే ఆయన మన ప్రధాన యాజకుడిగా దేవునికి మనకి మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కళ్ళం కూడా విజ్ఞాపన చేద్దాం, దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరిద్దాం. ప్రభువా, ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందబోతున్నాం. అయ్యా, మా కొరకు నల్లగొట్టబడినటువంటి మీ శరీరము, దానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెను, అలాగే నాయన
మా పాపాలు తీసివేయడానికి మీరు కాచిన రక్తమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షరసమును నేను తిని త్రాగబోతున్నాం తండ్రి. ఇదిగో నాయన, మమ్మల్ని యోగ్యులుగా చేయమని మనల్ని అడుగుదాం. ఖచ్చితంగా దేవుడు నమ్మకస్తుడు కాబట్టి, ఆయన కృపామయుడు కాబట్టి మనల్ని క్షమిస్తాడు, మనల్ని యోగ్యులుగా చేస్తాడు. ఆ తర్వాత మనం పాలు పంపులు పొంది రొట్టె ద్రాక్షారసం తీసుకుని దేవునితో మనం సహవాసం చేయాలి. కాబట్టి ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రార్థన చేద్దాం, ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ప్రభువా సహాయం చేయండి, కృప చూపించండి. ఇదిగో నాయన ప్రభువా, మా కొరకు నలగొట్టబడినటువంటి అయ్యా ఈ శరీరంలో సాదృశ్యంగా ఉన్నటువంటి అయా ఈ రొట్టెను యేసుక్రీస్తు నామములో అయా దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. ఆయన తినుచుండగా ఇదిగో ప్రభువా మమ్మల్ని యోగ్యులుగా చేయండి. నాయనా మా జీవితాల్లో మీరు ఉండండి ప్రభువా, మా హృదయాల్లోకి మీరు రండి ప్రభువా, మా హృదయాల్లో మీరు నివాసం ఉండండి నాయన. ప్రభువా పరలోకపు ప్రయాణంలో అయాన తండ్రి మీ మరణాన్ని ప్రచురం చేయడానికి ప్రభువా, మీ మరణాన్ని పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభువా అయ్యా మేము ఈ పని చేస్తూ ఉండగా నా తండ్రి మీ ఆజ్ఞ ప్రకారము అయ్యా మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా సహాయం చేయండి, రొట్టెను దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో నాయన మమ్మల్ని భద్రపరచండి అయ్యా నా తండ్రి. అయ్యా నాయన మీ యొక్క ఆత్మను మాలో ఉంచమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే నా తండ్రి మా కొరకు నాయన చిందించబడేట కలవరి స్థితిలో మీరు చిందించినటువంటి రక్తము అయ్యా మా పాపాలను కడిగినటువంటి రక్తమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ ద్రాక్షారసమును ప్రభువా మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. అయ్యా ఇదిగో ప్రభువా ఇది త్రాగుచుండగా మాకు అయ్యా మీ ప్రత్యక్షతను అనుగ్రహించండి నాయన. ఎందుకంటే ద్రాక్షారసం అనగా అది ప్రత్యక్షత అని అయ్యా నా తని మా ప్రవక్త అన్నాడు ప్రభువా. ఇదిగో ప్రభువా మేము నాయన మా శరీరాలు మార్పు చెంది ఎత్తబడాలి అని అంటే అయ్యా ఈ ఘడియ వర్తమానం యొక్క ప్రత్యక్షత మాకు అవసరమైనది ప్రభువా. ఈ ఘడియలో నా తండ్రి మీరు ఏదైతే వాక్యాన్ని మీరు పంపించి ఉన్నారో, ఏదైతే వర్తమానాన్ని మేము పంపించి ఉన్నారో ప్రభువా, దానిని ప్రత్యక్షత ద్వారా మేము అంగీకరించడానికి మాకు సహాయం చేశావు. ఇదిగో నా తండ్రి ఇంకా లోతైనటువంటి ప్రత్యక్షతను, లోతైనటువంటి ఓ ప్రభువా అండర్స్టాండింగ్ మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంకా నా తండ్రి అయా నా తండ్రి లోతైన మర్మాలను నాయన మా హృదయానికి గోచరం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా హృదయానికి తెరవమని ప్రార్థిస్తున్నాను. సమయంలో ప్రభువా మీ రక్తంలో సాదృశ్యంగా ఉన్నటువంటి రాక్షరసమును అయా మీరు దీవించండి, ఆశీర్వదించండి. త్రాగుచుండగా అయా మీ ఆత్మచేత నింపమని అయా నడిపించమని సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరూ అలాగే ప్రార్థనలో కంటిన్యూ చేయండి. ఈ సమయంలో సంఘ పెద్దలు వస్తారు, వచ్చి ఈ రొట్టెను ద్రాక్షరసమును మీకు అందిస్తారు. ఎవరు కూడా అన్యమనస్కంగా ఉండొద్దు. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రార్థన చేయండి. కళ్ళు తెరవద్దు, తలలు వంచండి, ప్రార్థన చేస్తూ ఉండండి. రొట్టె ద్రాక్షరసం మీ దగ్గరకు వస్తుంది. సంఘ పెద్దలు వచ్చి రొట్టె ద్రాక్షరసాన్ని అందిస్తారు. దావీదు దేవుని సన్నిధిలో తన హృదయం అంతా కూడా కుమ్మరించినట్లుగా, ఒక పాత్రలో నీటిని కుమ్మరించినట్లుగా హృదయం మొత్తాన్ని కూడా దేవుని ముందు కుమ్మరించండి. ఏది కూడా దాచిపెట్టద్దు. దేవునికి తన అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లుడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు దీవించబడతాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనుషుల దగ్గర దాచినట్లుగా దేవుని దగ్గర దాయొద్దు. దేవుని దగ్గర ఒప్పుకుందాం, విడిచిపెడదాం, పశ్చాత్తాపడదాం. దేవుడు మనల్ని దీవిస్తాడు.
ఎవరు మౌనంగా ఉండొద్దు, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా ఉండండి. హృదయాన్ని పరిశీలన చేసుకోండి. సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు శరీరం తీసుకొని పూజింపు. సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు శరీరం తీసుకొని పూజింపు. సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు రక్తం తీసుకుంటున్నాము. సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు రక్తం తీసుకుంటున్నాము.